వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కింద సంవత్సరం వేణుగోపాల్ నగర్ సద్గురు సాయినాథ్ మందిరంలో ఉన్నటువంటి భక్త సమూహం ముందు కూర్చోబెట్టాడు. అదే సంవత్సరం ఆయన సమక్షంలో కూర్చోబెట్టుకున్నాడు. చూడండి, సమాధి మందిర్లో ఇంతవరకు ఎవరికి దక్కని అదృష్టాన్ని బాబా నాకు అందించాడు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, ట్రస్ట్ మెంబర్, గోండుకర్ షిరిడి సంస్థాన్ ట్రస్ట్ మెంబర్. కార్యక్రమం అయిన తర్వాత నేను ఆయన కూర్చొని మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, స్వామి మా బుక్కులన్నీ చూడండి, చరిత్రలో మా హిస్టరీలో ఇంతవరకు 7 రోజులు పీఠం మీద బాబా ఎదురుగా కూర్చొని దట్టు తెలుగులో ప్రవచనం చెప్పిన వారు ఎవరూ లేరు స్వామి. అది మీకు అవకాశం బాబా ఇచ్చారంటే అది మాకు కూడా అర్థం కావటంలా ఎందుకు ఇచ్చాడో అని చెప్పారు. అంటే నాకు అనిపించింది ఆ మహానుభావుడు హారతులు చెప్పించి ఆ భాగ్యం నాకు ఇచ్చాడండి. అందుకు చెప్తున్నా హారతులకు అంత గొప్ప శక్తి ఉంది అనేది. కాబట్టి సాయి బంధువులారా, అటువంటి దివ్యమైన హారతుల్లో ప్రప్రథమమైనది కాకడ హారతి. ఈ కాకడ హారతిలో మనం చెప్పుకున్నాం 5 గంటల 15 నిమిషాలు 5:15కి చేతనైతే లేవండి దయచేసి. ప్రతిరోజు ఒక యజ్ఞం కింద పెట్టుకోండి. అంటే 5:15 అనే కాదండి, ఇక్కడ 4 హారతుల్లో ఏదో ఒక హారతిని పాడే ప్రయత్నం చేయండి. 5 వ్యక్తులతో మనం ఎందుకు ఇవ్వాలి హారతి అనేది మనం కాకడ హారతిలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా 5 వ్యక్తులను మనం చూసినట్లయితే పంచేంద్రియాలను, పంచ ప్రాణాలను మనం ఒత్తుల కింద చేసి బాబాకు హారతి ఇవ్వటం అనేది జరుగుతోంది. కాబట్టి సాయి బంధువులారా, అటువంటి దివ్యమైన హారతి భూపాలి రాగంలో ఉంటుంది. ఉదయాన ఆ భూపాలి రాగం 5 గంటల 15 నిమిషాలకు మనం ప్రారంభించుకునే హారతిని మనం ప్రారంభించుకుందాం. హారతిని నెమ్మదిగా నేను పాడటం అనేది జరుగుతుంది. ఒక్కొక్క స్టాంజా శ్రవణం చేయండి. ఇంటికి వెళ్ళి ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయండి అదే పద్ధతిలో. ఎందుకంటే అప్పుడు తప్పులు లేకుండా కూడా మీరు పాడగలుగుతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.